రా అబ్దుల్. ఏంటి భయ రమ్మన్నావు? నువ్వు ఒక పని చేసి పెట్టాలి అబ్దుల్ నాకు. ఏంటా పని? ఏదో డేవిడ్ నా దగ్గర పని చేస్తాడు కదా, వాడి దగ్గర నాకు కావాల్సిన సరుకు ఒకటి ఉంది, చాలా విలువైనది. నేను అడిగితే ఆ చెత్త నా కొడుకు ఏషాలు ఇస్తున్నాడు, కాబట్టి నువ్వే నాకు అది తెచ్చి పెట్టాలి. ఎవరు నమ్మాలో అర్థం అవ్వట్లేదు అబ్దుల్. నిన్ను నమ్ముతున్నా. ఇదొక్క పని చేసి పెట్టు, నీకేం కావాలన్నా ఇస్తా. సరుకు గురించి మీరేం కంగారు పడకండి బాయ్. మీ సరుకు తెచ్చిచ్చే బాధ్యత నాది. డబ్బు గురించి కాదు. మీరు నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఖుదాఫిస్. అబ్దుల్, ఆ నా కొడుకు ఏవేవో పిట్ట కథలు చెప్తూ ఉంటాడు, అవేమి నమ్మకు. ఎవరు మీరు? నన్ను ఇక్కడ ఎందుకు కట్టేశారు? నిన్ను మేమేం చేయం కానీ నీ దగ్గర శంకరన్నకు సంబంధించిన ఏదో సరుకుందంట కదా, అది ఇస్తే వెళ్ళిపోతాం. లేదు లేదు, అది నాది, అది నాది. ఆ దేవుడు పంపించిన దీవెన, తన బిడ్డ కోసం పంపించిన దీవెన. నేను ఇవ్వను. మేమా దేవుడి బిడ్డలమే కానీ ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. లేదు, నా ప్రాణం పోయినా సరే నేను ఇవ్వను. ప్రాణం పైనే ఇవ్వవా? ఏంట్రా అది? ఏంటది? చెప్పేంటది? రోజు మాదిరి శంకరన్న పడవేసుకొని ఏటకెళ్ళాం. నడి సముద్రం, జోరున వర్షం. వలేసిన చేపలు ఎంత లాగినా రాలే. దాంతో అందరం కలిసి లాగాను. అప్పుడు ఆ వలలో పెద్ద బండరాయి. ఆ బండరాయి చూడగానే తెగ ఆనందం వేసింది. అందరూ వాళ్ళ చేపలు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ రాయిని వదలాలంటే మనసు అప్పలే. ఆ రాయి అర్థమైంది, అది మామూలు రాయి కాదని. ఆ రోజు రాత్రే శంకరన్న మా ఇంటికి వచ్చాడు. ప్రభు నా కోసం పంపించిన దీవెన. ఆ దేవుడు నా కోసం పంపించిన వరం.
సరే చూస్తా నేను కూడా అదేంటో లేదు తీసుకురా. నా ప్రాణం పోయి సరే నేను ఇవ్వను. లేదు, లేదు నేను తీసుకురాను. అది నాది. నేను చచ్చినా ఇవ్వను. నువ్వు చచ్చిన అయ్యావరా, అది తెలుసు. మీ అమ్మ చచ్చిన అయ్యావా? మీ నాన్న చచ్చిన అయ్యావా? మీ అక్క చచ్చిన అయ్యావా? లేదు నా ఫ్యామిలీ వాళ్ళేమి చేయమకు, వాళ్ళేమి చేయమకు. నేను అట్టుకొస్తా, నేను అట్టుకొస్తా. అబ్బా నేను వదిలేస్తే ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తావా? అంత ఛాన్స్ లేదు కానీ అది ఎక్కడుందో చెప్పు, మా వాడు తీసుకొస్తాడు. అంటే శంకరులు అన్నారు, నిజమే, నువ్వు చెప్పింది యథార్థమే. ఒకవేళ భగవానుడు అన్నవాడు లేడనుకో, లేకపోయినా నాకు ఇలా కట్టుకోవడంలో, ఇలా గుండు చేయించుకోవడంలో, ఇలా వస్త్రం వేసుకోవడంలో, ఇలా సత్యదండం పట్టుకోవడంలో, ఉపనిషత్ చదువుకోవడంలో, నడవడంలో నాకు ఒక గొప్ప తృప్తి ఉంది. నీకు బాయ్. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? తెలియదు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఇప్పుడు నేను వచ్చి బెదిరిస్తే ఈ విషయం నాకు చెప్పేసి రేపు ఇంకోటి వచ్చి అడిగితే చెప్పవని గ్యారంటీ ఏంటి? చెప్పను. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోరా, దేవుడు మనకెప్పుడు ఏది ఇవ్వడు, మనమే సంపాదించుకోవాలి. మాట నిలబెట్టుకున్నావు అబ్దుల్. ఏం కావాలి చెప్పు. చాలా కష్టం పడ్డాం బాయ్, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, డబ్బు గురించి కాదు. అయినా వాడిని నేను కొట్టి లాక్కొచ్చినట్టు రేపు నిన్ను కూడా ఎవడైనా కొట్టి లాక్కుంటే ఏంటి పరిస్థితి? అందుకే దీన్ని నా దగ్గరే భద్రంగా దాస్తా. నీకు కావాల్సినప్పుడు చెప్పు, తీసుకొస్తా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, నీకే క్లారిటీ లేదు. రేయ్ రేయ్ ఇది నాకు మా దేవుడు పంపించిన వరం రా. ఇది ఆ దేవుడు ఆయన అప్పులే మీతో తీరుస్తున్నాడు, ఇంకా మీకేమిస్తాడు? రేయ్ 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 वो खुदा ने मेरे लिए तोहफा भेजा. కష్టపడే వాళ్ళ కోసం పంపిస్తాడు ఏదైనా దేవుడు, నీలాగా దోచుకొని తినాలనే వాళ్ళ కోసం కాదు. రేయ్, మనిషికి ఒక 500 బిర్యానీ పొట్లం క్వార్టర్ ఇచ్చేయండి. వాళ్ళే వచ్చి కూర్చొని సంబంధం లేకుండా చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు శాంతారాం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరికీ నమస్కారం. మనం అందరం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. కుల మత జాతి భేదాలు లేకుండా ఎప్పుడు ఇలానే ఉండాలి. అప్పుడే మనం అందరం అభివృద్ధి చెందుతాం.
ఇదేంటిది ఏదో మెసేజ్ వచ్చింది. అదే సార్ ఇవాళ ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ రేపటికి పోస్ట్‌పోన్ అయింది. చాలక్పూర్లో మత గొడవలు జరిపించమనగా స్టార్ట్ అయ్యాయి సార్. हम सब भाई बहने सबका मालिक एक है నమస్కారం. సార్ ఎందుకు సార్ ఈ గొడవల్ని మనమే పెట్టి మళ్ళీ మనమే కప్పిపుచ్చడం? ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటే అందరు కలిసి మన మీదకి ఎగబడతారు. అదే అప్పుడప్పుడు వాళ్ళ మధ్య తేడా ఏంటో మనమే గుర్తు చేస్తే వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని చేస్తారు. మనం సేఫ్గా ఉండొచ్చు. ఇది ఎప్పటికీ మారదా సార్? డబ్బు తీసుకుని ఓటు వేసేంత వరకు, తప్పు ఎవరు చేసినా కాలర్ పట్టుకొని అడగనంత వరకు ఇంచు కూడా మారదు. అసలు మారాల్సింది వీడు కాదు, మీరు.